హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అంటే కొత్తగా ఒక ప్లాన్ అయితే వేసాము. దానికోసం ప్రిపేర్ అవుతున్నాము. టైం చాలా మంచి ఎండ ఎక్కువ కాస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాము. మా కొడుకు అభిరామ్ తీసుకొని వెళ్తాము అన్నమాట. అభిరామ్ని మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాము. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను అడగాలి, నువ్వు అడగకూడదు. ఏడకపోతున్నావు అభిరామ్? మనం చెప్పు. బీచ్కి వెళ్తున్నాము. అక్కయ్య లేదుగా మరి? అక్కయ్య ఉందా? అక్కయ్య లేకుండా మనం బీచ్కి వెళ్తున్నాం. రేపు వచ్చినప్పుడు అక్కయ్య వచ్చినప్పుడు మనం అక్కయ్య చూపించడానికి ఈ వీడియో, సరేనా? బీచ్కి వెళ్దామంటే చాలా దూరం వెళ్తున్నాం కాబట్టి మనకి వాటర్ బాటిల్ అనేది ఒకటి కావాలి. అంటే వాటర్ తాగడానికి అసలుకి ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కాబట్టి వాటర్ కూడా మెయింటైన్ చేయటం బెటరు. అందుకని చెప్పి ఈ వాటర్ బాటిల్కి అయితే వాటర్ పోస్తాము. మొత్తం రెడీ అయింది. చెప్పులు అన్నీ, బ్యాగు, వాటర్ బాటిల్. మా బొడ్డోనికి బాక్స్లో రైస్, వాడికి ఆకలి వేసినప్పుడు అన్నం తినడానికి అన్నమాట బొడ్డోనికి. ఇంకో కంపార్ట్మెంట్ ఉన్నట్టు బాగుండేది. ఆడ పోయికి ఆ కూర ఎటుపోద్దు, కొంచెం వెయ్యి కూర ఆడ పోయిద్ది. లెట్స్ గో. ఇక వెళ్ళిపోవటమే. బైక్ రెడీగా ఉంది అక్కడ. బైక్ మీద పెట్టేసుకొని వెళ్ళిపోవటం. ఇంకా చాలా రోజులైంది యూట్యూబ్లో వీడియోలు తీసి. కరెక్ట్గా టైం వచ్చేసరికి 12:30 అలా అవుతుంది అనుకుంటా. మేము బయలుదేరేటప్పటికి మంచి ఎండగా ఎక్కువ కాస్తూ ఉంది. ఈ ఎండలో నుంచి మళ్ళీ మేము చీరాల దగ్గరికి వెళ్ళాలి. చీరాలకు పోయేసరికి ఏ విధంగా ఉంటుందో మా పరిస్థితి అయితే. ఇలాగైతే రోడ్డు మీద అయితే స్టార్ట్ అయ్యాం మేమైతే. అయితే ఇక్కడ ఇప్పుడు చీరాల వెళ్ళడానికి కారణం ఏంటంటే, చీరాల బీచ్లో గోవాకి మించిపోయిన డెవలప్మెంట్ చేశారని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే నాకైతే కనిపించాయి. దాన్ని చూద్దామని చెప్పేసి నేను బయలుదేరి వెళ్తున్నాను. అక్కడ పోయి చూడాలా అది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. మేమైతే ఆశతో అయితే వెళ్తున్నాము. మరి అక్కడికి పోతే ఎలా ఉంటుందో మరి చూడాలి. ఒకప్పుడేమో ఈ రోడ్డు చాలా చండాలంగా ఉండేది. ఇప్పుడైతే రోడ్డు వేశారు. చూడండి అసలు ఏ విధంగా తయారైందో. నీట్గా ఉంది అసలుకి, చెట్లు కానీ రోడ్డు కానీ. అంతకుముందు ఈ రోడ్లో పోవాలంటే మాత్రం గందరగోళంగా ఉండేది. ఇంకా మిరప తోటలు అలాగే ఉన్నాయి, మిరపకాయ కళ్ళాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఉందన్నమాట. ఇంకా ఇంకొక నెల అట్లా అయితే మాత్రం మొత్తం అయిపోవచ్చు. మిరపకాయలు కోసే కళ్ళాలు కానీ అది అంతా అప్పుడు దాకా పట్టిద్ది అన్నమాట ఇక్కడ ఏరియాలో. ఈ రూట్ వచ్చేసరికి ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ విధంగా అయితే వెళ్ళాలి. ఇట్లా ఇంకోళ్ళు నుంచి మళ్ళా ఇట్లా హనుమోజపాలెం, చరుకురపాలెం, తర్వాత వచ్చరికి కేసరపాడు నుంచి స్వర్ణ టు చీరాల అన్నమాట. డైరెక్ట్ గా రూట్ అనమాట ఇది. మొత్తానికి అయితే చీరాల అయితే ఎంటర్ అయ్యాము. చీరాల ఎంటర్ అయిన తర్వాత మేమైతే దగ్గరలో ఉన్న డిమార్ట్ కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కొంచెంసేపు అలా స్టే చేసేసి మళ్ళీ షాపింగ్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఎండ మాత్రం బాగా కాస్తుంది కదా, అందుకని చెప్పేసి అలా తిరుగుదామని చెప్పి వచ్చాను అనమాట. వచ్చిన దగ్గర నుంచి అయితే అభిరామ్ అయితే అసలుకి బొమ్మల దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాడు. వెళ్ళి ఏదో ఒక బొమ్మ అయితే తీసుకొస్తున్నాడు. మళ్ళీ అక్కడే తీసుకెళ్ళి పెట్టేస్తున్నాడు. మేమైతే అంతకుముందు మా బాబుకి అయితే ఒక బొమ్మను అయితే తీసుకొస్తే అదైతే చెడిపోయింది. 400 రూపీస్ పెట్టి ఒక రిమోట్ కార్ని అయితే ఇప్పుడు పర్చేజ్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి ఎలాంటి కార్ తీసుకొస్తాడో.
పెద్ద కారు తీసుకొని మళ్ళీ మా దగ్గరికి అయితే వస్తాడు. అదిగో చూడండి, ఈ కారు కావాలంట, ఈ కారు కొనిపించమని చెప్పేసి చూపిస్తున్నాడు. ఇలా కొంచెంసేపు షాపింగ్ చేసిన తర్వాత అయితే మొత్తం ఆయనకైతే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చాము. వచ్చేటప్పుడు అయితే ముగ్గురికి అయితే 3 చాక్లెట్లు అయితే తీసుకొని వచ్చేసి వీటిని అయితే తినేసాము. చీరాల నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. చీరాల నుంచి అయితే డైరెక్ట్ గా ఇది వాటర్ వేసిన కొత్త రూట్ అనమాట. చూడండి ఏ విధంగా అయితే ఉంది, డబుల్ రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. ఇప్పుడైతే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. చీరాల బీచ్ గురించి అయితే నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను. ఏంటంటే అది హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్టే చేసి బీచ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా చాలా వరకు అయితే అర్థం అవ్వచ్చు. బీచ్కి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. మరి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే 3 స్టెప్పుల్లో అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి. ఇదిగోండి, ఇప్పుడైతే బీచ్ కాడికి వచ్చేసాము. చూడండి అసలు ఎట్లా ఉంది, అసలు కట్టకట్టినట్టు ఉంది అసలు బీచ్. అసలుకి ఇది మరీ అసలుకి రోడ్డు మీద కట్టకట్టినట్టే ఉంది అసలు. ఇదే నాకు ఆశ్చర్యంగా ఉంది చూస్తానికి రోడ్డు మీద నుంచి వ్యూ కానీ, వ్యూ పాయింట్. సముద్రం అయితే చాలా ముందుకు వచ్చింది. అంతకుముందు అయితే కొంచెం ప్లేస్ ఉండేది, ఇట్లా ఇక్కడ ప్లేస్ అయితే ఇప్పుడు లేదు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అతని నీళ్ళు కూడా, అంతకుముందు కొంచెం ప్లేస్ ఉండేది. చదువు పెట్టావా? నవ్వు నవ్వు, స్మైలీ స్మైల్ స్మైలీ స్మైల్. ఓకే. ఇలా బీచ్లో ఫోటోలు దిగిన తర్వాత అయితే మేమైతే ఇంకా అయితే అబ్రామ్ తీసుకొని లోపలికి అయితే తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళిన కొంచెంసేపటికి అయితే మళ్ళీ వెళ్ళిపోదామని చెప్పేసి మారం చేశాడు. అందుకని చెప్పేసి తీసుకొని ఒడ్డుకైతే వచ్చేస్తున్నాం. ఇంకా అప్పటికే టైం అయితే చాలా ఎక్కువ అయితే అయిపోయింది. మళ్ళీ మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి బయలుదేరి ఇంటికి అయితే వెళ్తున్నాము. నేను తీసిన వీడియోలో నేను ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, ఎంత దూరం ట్రావెల్ చేసామని చెప్పి వీడియో తీయాలనుకున్నాను, అది మర్చిపోయాను. మళ్ళీ బీచ్ కాడకు పోయినప్పుడు అంతకుముందు నేను ఇన్స్టాలో దానిలో చూశాను ఇట్లా ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. అసలుకి చాలా గోవా మించి ఎక్కువగా హైలైట్స్ ఉన్నాయని చెప్పేసి నేను వెళ్ళాను. కానీ గోవాకు మించిన హైలైట్స్ ఏమి లేవు. అంటే నేను పోయినప్పుడు అయితే లేవు, అంతకుముందు అయితే ఉండేమో మరి మనకు తెలీదు. అయితే నాకైతే ఇన్స్టాలో చూసి నేను దాన్ని అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాను. అది వీడియో అయితే ఇంతే. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను.